బేట అందరికీ చూడండి అన్న, మీ పుస్తకంలో మనము లెక్కల పుస్తకంలో పుల్లలతో ఆడుకుందాం అన్నారు. పుల్లలతో మీరు కొన్ని ఆకారాలు ఏర్పరచాలి. ఆ ఆకారాలను ఏమంటారో మనము ఇప్పుడు తెలుసుకుందాం నాన్న. చూడండి, పుల్లలతో ఇది 4 పుల్లలతో పెట్టిండు. ఇక్కడ ఎన్ని పుల్లలు అయినాయి దీనికి? 1 2 3 4 5 6 పుల్లలతో ఏర్పాటు చేస్తే ఏమొచ్చింది, 3 పుల్లలతో ఏర్పాటు చేస్తే ఏమొచ్చింది, వాటిని ఏమంటామో తెలుసుకుందాం ఇప్పుడు. సరేనా? చూడండి, 4 భుజాలు ఉంటాయి నాన్న దీనికి. 4 వైపులా సమానమే. 4 వైపులా సమానంగా భుజం ఉండేదాన్ని ఏమంటాము? చతురస్రము అంటాము. ఎదుటి భుజాలు సమానము అయితే దాన్ని ఏమంటాము? దీర్ఘచతురస్రము అంటాము. అంటే ఈ 2 భుజాలు సమానము, ఈ 2 భుజాలు సమానం. చతురస్రంలోనేమో అన్నీ సమానం. ఇందులో ఎదుటివి ఈ 2 సమానం. 3 భుజాలతో ఏర్పడేది త్రిభుజం. అర్థమవుతుందా? చూడండి, ఇది చతురస్రము, ఇది దీర్ఘ చతురస్రము, ఇది త్రిభుజము అంటాం. వాటి పేర్లు అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఇప్పుడు ఏం అడుగుతున్నానన్న బుక్లో చూడండి, అగ్గి పుల్లలతో ఆకారాలు ఏర్పరచండి. 8 పుల్లలతో మనం ఇదేం ఆకారం అనుకున్నాం మనము? దీని పేరేంది? 4 భుజాలు సమానమైతే చతురస్రం. ఇదే కదా చతురస్రం. 8 పుల్లలతో చతురస్రాన్ని మనం ఇప్పుడు ఏర్పరచాలి. చూద్దామా ఇప్పుడు చతురస్రాన్ని? చతురస్రం చేద్దాం నాన్న ఇప్పుడు. ఓకేనా? దానికన్నా ముందు ఇవి పెడదాం నాన్న. ఫస్ట్ ఇవి ఎట్లా ఏర్పడతాయో చూడండి. 4 పుల్లలు తీసుకొని చతురస్రం పెడదాం. ఇప్పుడు 4 పుల్లలతో చతురస్రం మనం పెట్టాలంటే ఇప్పుడు ఏం చేద్దాము? ఫెవిస్టిక్ తీసుకోనన్న. ఫెవిస్టిక్ తీసుకొని ఇప్పుడు ఏం చేయాలి? దీని చుట్టూ దాన్ని పేస్ట్ చేయి. ఫెవిస్టిక్ను 4 మూలలు. ఇప్పుడు అగ్గి పుల్లలు 4 తీసుకోండి. ఇప్పుడు ఆ లైన్లో ఆల్రెడీ కింద పెన్సిల్ లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన పెట్టండి. దానికి స్టిక్ అవుతుంది. పెట్టండి. పెట్టాను హర్ష, పెట్టినా ఆరిపోతుంది. నిదా తొందరపడ. ఆ లైన్స్ పైనే పెట్టేసి వదిలేయి. అత్తలేదా? మంచిగా పెట్టినా ఫెవిస్టిక్. చూడండి, మనము ఫెవిస్టిక్ సహాయంతో చతురస్రం పెట్టేసినాం. ఇప్పుడు దీర్ఘ చతురస్రం ఎవరు పెడతారు? ఈ దీర్ఘ చతురస్రం ఏర్పాటు చేయడానికి 4 కావాలా, 4 కన్నా ఎక్కువ కావాలా? ఇప్పుడు పుల్లలు ఎన్ని కావాలి? వెరీ గుడ్. దీర్ఘ చతురస్రం పెట్టండి. ఫెవికాల పేస్ట్ చేయండి. ఏ లైన్ పెడుతున్నామో ఆ లైన్కి మనం ఫెవిస్టిక్ పేస్ట్ చేసుకోవాలి. కింది లైన్ పెట్టేసి చూడండి, చతురస్రం అయిపోయింది. దీర్ఘ చతురస్రం. చతురస్రం ఏర్పరచడానికి 4 పుల్లలు అవసరమైనాయి. దీర్ఘ చతురస్రం ఏర్పరచడానికి 6 పుల్లలు. ఇప్పుడు త్రిభుజం 3 పుల్లలతో పెట్టాలి. దానికన్నా ముందు దాన్ని ఫెవికాల్తోనే స్టిక్ చేయండి. పెట్టండి అన్న. త్రిభుజం ఏర్పాటు చేయండి. రైట్, పెట్టేసిరా నాన్న? తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీరు చతురస్రం ఎట్లా ఏర్పడుతుంది, దీర్ఘ చతురస్రం ఎట్లా ఏర్పడుతుంది, దానికి ఎన్ని భుజాలు ఉంటాయి, త్రిభుజానికి ఎన్ని భుజాలు ఉంటాయి. చతురస్రానికి దీర్ఘ చతురస్రానికి 4 ఉంటాయి నాన్న భుజాలు. ఇక్కడ మీరు 2 పెట్టినామని 2 అనుకోకండి. ఇది ఒక భుజము, ఇది 2వది, 3వది, 4వది. దీనికి కూడా 1 2 3 4. దీనికి త్రిభుజానికి 3 1 2 3. ఓకేనా? మీరు లంచ్ చేసిన తర్వాత మిగతాది నేర్చుకున్నాను నాన్న. తినరండి. కంటిన్యూ చేద్దాం నాన్న. ఇప్పుడు లంచ్ బ్రేక్ ముందు వరకు మనం ఇది చేసినాం కదా. 4 పుల్లలతో చతురస్రం ఏర్పరిచినాము. దీర్ఘ చతురస్రం ఏర్పరచడానికి ఎన్ని పుల్లలు అవసరమైనాయి? 6. ఒకవేళ 2 తీసేసినాం అనుకో మళ్ళీ చతురస్రమే వస్తుంది. అది ఎట్లా వస్తుందో చూద్దాం. 3 పుల్లలతోని ఏం చేసినాం? ఇదేంటి? త్రిభుజం. వెరీ గుడ్. ఇది అయిపోయింది కదా నాన్న మీ బుక్లో ఉన్నది. ఇది చేసేసినాము. ఇప్పుడు మీరు ఏం చేయాలి? క్వశ్చన్స్ ఇచ్చినాడు చూడండి.
8 పుల్లలతో ఇదేందన్న చతురస్రమా దీర్ఘ చతురస్రమా? 8 పుల్లలతో చతురస్రాన్ని ఏర్పరచాలి. 8 పుల్లలకు చతురస్రానికి సంబంధించిన డయాగ్రామ్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. పెట్టండి. 8 పుల్లలతో చతురస్రాన్ని ఏర్పరచండి. చూడండి, 8 పుల్లలతో ఇది చతురస్రమా దీర్ఘ చతురస్రమా? దీర్ఘ చతురస్రమా ఇది? ఎందుకు చతురస్రం చెప్పండి? ఇది చతురస్రం కదా, మళ్ళీ ఇది దీర్ఘ చతురస్రమా చతురస్రమా? ఎందుకు చతురస్రం? చతురస్రం కావాలంటే ఏం కావాలని చెప్పిన? 4 భుజాలు సమానమే. ఇక్కడ 2 ఉన్నాయి కదా పుల్లలు, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి కదా, అంటే 4 సమానమే ఉన్నాయా? 4 దిక్కుల లేవా? సమానంగా లేవా? కాబట్టి దాన్ని ఏమనాలి? చతురస్రము. ఇది చూడండి, ఇప్పుడు దీర్ఘ చతురస్రము. 12 పుల్లలతో దీర్ఘ చతురస్రం పెట్టండి. పెట్టేసారు కదా నాన్న? 12 పుల్లలతో ఇది చతురస్రమా దీర్ఘ చతురస్రమా? ఎందుకు దీర్ఘ చతురస్రము? ఈ పొడవు సమానము. చూడండి, ఇక్కడ ఎన్ని పుల్లలు ఉంటాయి, ఇక్కడ అన్ని పుల్లలు ఉంటాయి. లెక్క పెట్టండి. 1 2 3 4, 1 2 3 4. మళ్ళీ ఈ ఎదుటి భుజాలు సమానం. ఇది పొడవు, ఇది వెడల్పు. 1 2 ఉన్నాయి పుల్లలు, ఇక్కడ కూడా 1 2. కాబట్టి ఇది దీర్ఘ చతురస్రమా చతురస్రమా? ఇది చతురస్రం. ఓకేనా? ఇప్పుడు 8 పుల్లలతోనే దీర్ఘ చతురస్రం పెట్టండి. పెట్టండి కదా నాన్న? 8 పుల్లలతో దీర్ఘ చతురస్రం అయిపోయింది. ఇప్పుడు 5 అగ్గి పుల్లలతోనే త్రిభుజాన్ని ఏర్పాటు చేయండి అన్న. పెట్టండి. గుడ్. మంచి పుల్ల పెట్టాలి, విరిగిపోయింది పెట్టద్దు. త్రిభుజం పెట్టేసారు కదా నాన్న? 5 పుల్లలతో త్రిభుజం. ఇప్పుడు 12 పుల్లలతో ఇదేంది నాన్న? చతురస్రమా దీర్ఘ చతురస్రమా? వెరీ గుడ్. చతురస్రం అరేంజ్ చేయండి. ఈ గమ్తో పెట్టుకోండి. గమ్తో బార్డర్ లైన్ మొత్తం గమ్ పెట్టు. వెరీ గుడ్ నాన్న. 12 పుల్లలతో చతురస్రాన్ని ఏర్పాటు చేసినారు. ఇప్పుడు అదే 12 పుల్లలతో త్రిభుజాన్ని పెట్టాలి. బార్డర్ లైన్ పెట్టండి, గమ్ పెట్టండి. పెట్టానా? గమ్ పెట్టు. వెరీ గుడ్. 12 పుల్లలతో త్రిభుజాన్ని కూడా పెట్టేశారు. అన్నీ పెట్టేసి చూడండి నాన్న. ఇప్పుడు ఒకసారి చూసుకోండి అన్నీ. వెరీ గుడ్ నాన్న. వెరీ గుడ్, చాలా బాగా చేసారు నాన్న. చూడండి మీరు ఎంత బాగా చేసారో. రేపు ఇది మీ ప్రాజెక్ట్ వర్క్ నాన్న. ఇక్కడ ఏమేం చేసినామో అందరు కూడా రేపు చేసుకొని రావాలి బేట. సరేనా? ఒక్క విజయ్ చేసుకొచ్చి నాన్న. నువ్వు ఏడుందో నీ ఎక్కడ చేసుకొచ్చినావు? ఇక్కడికి. సరే, మీకు తప్పు చేసినా సరిగా రాకపోయినా సరే చేసుకురండి. ఇగో విజయ్ చేసుకొచ్చింది చూడండి. అట్లీస్ట్ ట్రై చేసిండు అన్నది. విజయ్ ట్రై చేసిండు చూడండి. నేను చెప్పినా కదా, ఇది మీరు అందరు కూడా ఇప్పుడు మనం చేసినాం కదా ఈ మాదిరిగా ఇట్లా మీరు కూడా గమ్ తీసుకొని అవుట్లైన్ గీసుకొని చేసుకొని రేపు తీసుకొస్తారా? వెరీ గుడ్.